జుహి, నువ్వేదో ఒక రోజు నాకు తన్నులు తినిపిస్తావు. ఏంటి? హెడ్ ఫోన్స్ తీస్తేనే వినిపిస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నావు ఇంత రాత్రి? నీకు జవాబు తెలిసి అది ఎందుకు అడుగుతున్నావు? నానమ్మ లేస్తుంది, లోపలికి పో. ఓకే, సరే సరే. జుహి, చెప్పులు కూడా తీసుకెళ్ళు. జుహి, జుహి, ఈ చప్పుడేంటి? జుహి, జుహి. అయ్యో, తలుపు ఎలా బంద్ అయింది? ఖచ్చితంగా జుహి హెడ్ ఫోన్స్ పెట్టుకుంది. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? విండో నుంచి వెళ్తా. రాత్రి 12 గంటలకు దొంగల ఇంట్లోకి వస్తున్నావు? ఎక్కడికి వెళ్ళావు? లోపలికి రా. రా లోపలికి. లోపలికి వచ్చి చావు. నానమ్మ, ఎక్కడికి తెలియటానికి వెళ్ళావు బయటికి ఇంత రాత్రి వేళలో? నానమ్మ, జాగ్రత్త. నన్ను నానమ్మ అని పిలవద్దని నేను వేల సార్లు చెప్పాను. నీకు నానమ్మన కాదు. పద్ధతి గల ఆడపిల్లలు రాత్రిపూట వెళ్ళరు. మరి నీకెలా చెప్పాలి? నువ్వు ఏ ఇంట్లో పుట్టేవో ఏంటో. బయట పెరగడం చాలా సరదా కదా నీకు? సరే, ఈ రోజు రాత్రి నువ్వు బయటే ఉండాలి. నువ్వు బయటే ఉండి రాత్రంతా నచ్చినట్టు తిరుగు. కానీ ఈ ఇంట్లో అడుగు పెట్టకు. పద పద పద. నానమ్మ, వదిలేయండి ప్లీజ్. రూహి వల్ల తప్పు జరిగింది. ఇక మళ్ళీ ఇలా చేయదు. నా ముద్దుల నానమ్మ చాలా మంచిది. ఇక మొప్పేసుకో ప్లీజ్. చూస్తున్నావా? చూసి నేర్చుకో.
నువ్వు తప్పులు చేస్తూ ఉండు, నిన్ను ప్రతిసారి కాపాడుతుంది. కానీ జుహీ, నువ్వు అమాయకురాలివి, నువ్వు స్వచ్ఛం. నువ్వు నీ చెల్లని ఎప్పుడు కాపాడుతూనే ఉంటావు. ఈ రోజు నీకు తప్పకుండా బుద్ధి చెప్తాను. తర్వాతి తప్పు చేసే ముందు నువ్వు 10 సార్లు ఆలోచిస్తావు. తను ఈ రాత్రి ఇంటి బయటే ఉండాల్సిందే. ప్లీజ్ నన్ను క్షమించండి. నేను ఇలా బయట ఒంటరిగా ఎలా ఉంటాను, వాతావరణం కూడా బాగోలేదు. ప్లీజ్ నానమ్మ, ఈ ఒక్కసారికి క్షమించండి. నానమ్మ క్షమించచ్చు కదా ప్లీజ్. పద నానమ్మ, పద పద పద. నానమ్మ ప్లీజ్ నన్ను క్షమించు. నువ్వు బయటే ఉండు. ప్లీజ్ నానమ్మ, ప్లీజ్. చాలా రాత్రి అయిపోయింది, వెళ్ళి పడుకో. ప్లీజ్ నానమ్మ, ప్లీజ్ నానమ్మ. హే కాటు గారు, ఈ రాత్రి త్వరగా తెల్లవారేలా చూడు. అరే తల్లి, ఈరోజు కూడా అవునది నిన్న రాత్రి పొరపాటున తలుపు మూసుకుపోయింది, పైగా రాత్రి కూడా అయిపోయింది. అందుకే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నా, అందుకే బయట ఉండిపోయాం. కష్టాల్లోనే కదా ఇంట్లో వాళ్ళు తోడుదే ఉండాలి. పొద్దు పొద్దునే పరువు తీస్తున్నావా? లేదు, తీసుకో, పాలు తీసుకొనిరా.